నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. మనం 9వ రోజు సద్దుల బతుకమ్మని నీళ్ళలో విసర్జన చేస్తాం. ఇలా ఎందుకు చేస్తాం కొంచెం వివరించండి. మనము ఏ పూజ చేసినా దీన్ని ఉద్వాసన అంటాం. మనకి సాంస్కృతిక పేరు వేరు, మనం ఆచార వ్యవహారాల్లో మాటల్లో వాడుకునే మాటలు వేరు. అయితే మనం ఏ పూజ చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ క్రతువు చేసినా అక్కడ భగవంతుడిని ఆహ్వానం చేసిన తర్వాత ఉద్వాసన పలుకుతాం. ఎన్ని రోజులైతే మనం క్రియలు చేస్తామో అన్ని రోజులు భగవంతుడిని మన ఇంట్లో వేంచేపు చేసుకుని ఆరాధన చేస్తూ నైవేద్యాలు పెడుతూ ఉంటాం. దానికి ఒక పద్ధతి, ఒక క్రమము ఉంటుంది. ఈ క్రమంలో చేసే ప్రతి క్రియ కూడా భగవంతుడికే చెందుతుంది. ఎందుకంటే మనము ప్రకృతి నుంచి వచ్చిన వాళ్ళం, ప్రకృతిలో మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. దీనికి ఈ పండగకి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం వచ్చిందే ప్రకృతి నుంచి, మళ్ళీ కలవాల్సింది కూడా ప్రకృతిలోనే. ఇంక ఇక్కడ ఎవరో వచ్చి మనల్ని కలుపుకుంటారు అనేది లేనే లేదు. మనం ఉన్నంత మటుకు అనేక భవబంధాలతోటి మమైకమై ఉంటాం. ప్రకృతి మనకి ఒక భాగం అనుకుంటాం, కానీ ప్రకృతే మన జీవితం అని తెలియదు మనకి. అది లేకపోతే మనం లేము, ప్రకృతి లేకపోతే. అయితే మనకి వీటన్నిటికీ ఆధారం ఏంటి? నీరే ఆధారం. ప్రాణశక్తిని ఇస్తుంది మనకి. గాలి ప్రాణశక్తిని ఇస్తుంది అనుకుంటాం, నీరు కూడా ప్రాణశక్తిని ఇస్తుంది. మనం నీరు తాగానే బాగా ఎక్కడో నడిచాము, ఆయాసం వేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి కొంచెం నీళ్లు నోట్లో పడ్డాయి అనుకోండి, అమ్మయ్యా అని అనిపిస్తుంది. అమ్మయ్యా అని అనిపిస్తుంది. ఆ ఒక్క ఫీలింగ్ ఏదైతే ఉందో అది మీకు ప్రాణాన్ని తిరిగి తెస్తుంది. అవును. అందుకని ప్రాణాధార వస్తువుగా ఏం తీసుకుంటాం? మనకి జలాన్ని తీసుకుంటాం. ప్రళయంలో పోగలిగేది ఏంటి? జలమే. మనందరినీ ముంచి ఏ క్షణమైనా తీసుకెళ్ళిపోగలదు. అవును. అయితే ఈ జలము మనంత ప్రపంచం మొత్తాన్ని, అంటే ఒక భూమి యొక్క గ్లోబ్ మొత్తాన్ని ఎంతో డెవలప్ చేసాం మనము. అన్ని చోట్ల అన్నిటినీ కలిపి తీసుకెళ్ళిపోయే సమయం ఎంత? 15 నిమిషాల కాలం. ఇది మనకి శాస్త్రం చెప్తోంది, ఖగోళ శాస్త్రమే చెప్తుంది. ఓకే. అంటే ఈ 15 నిమిషాల్లో నువ్వు దీన్ని ఎన్ని టీవీల్లో వేసి ఎక్కడి దాకా తీసుకెళ్తావు? ఇక్కడ వీడు మునిగిపోయాడు, వీడు చెప్పలేడు, ఇంకోటి చెప్పలేడు. అయితే ఈ గౌరమ్మ ఏదైతే ఉందో అది మన శరీరం. మనం శరీరానికి నలుగు పిండి పెట్టుకుని స్నానం చేస్తాం, దాంట్లో పసుపు ప్రధానంగా తీసుకుంటాం. ఆ పసుపునే మనము ఆరాధన చేస్తాం. అదే గౌరీదేవి. మంగళాన్ని ప్రసాదిస్తుంది, ఎప్పుడు అమంగళాన్ని ఇవ్వదు ఏ పరిస్థితిలోనూ. మంగళాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఆ గౌరీదేవి రూపంలో అమ్మని ఆరాధన చేస్తాం. అందుకని ఆవిడని ప్రకృతిగా ఆరాధన చేస్తాం, గౌరీదేవిని. ప్రకృతి అనగానే ఎవరంటారు? పార్వతీదేవి అని అంటారు. అవును. ఇంకెవరి పేర్లు మనం తీయం. ప్రకృతి, పురుషుడు, వీరిద్దరిని ఆరాధన చేసేటప్పుడు పురుషుడు అంటే శివుడు అని చెప్తూ ఉంటారు. కానీ వేదం ఏం చెప్తుంది అంటే, ఏకో నారాయణ నా ద్వితీయోస్తి క్వశ్చిత్ అంటుంది. పురుషుడు అంటే గనక ఒక నారాయణుడు తప్ప ఎవరూ లేరు అంటుంది. సరే, తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. మనం కొన్ని చదువుకున్నాం, పూర్తిగా మనం చదువుకోలేదు కాబట్టి మన జ్ఞానం కూడా మిడిమిడి అయి ఉండొచ్చు. అయితే ఈ ప్రకృతి పురుషుడి యొక్క కలయికే మనమంతా. మనం చేసే ఆరాధన కూడా ప్రకృతి పురుషుడి యొక్క కలయిక నుంచి వచ్చిన పుష్పాలే. ఈ పుష్పం ఏమవుతుంది? రేపొద్దున కాయవుతుంది, పండవుతుంది, విత్తనం కూడా అవుతుంది. స్త్రీ యొక్క రూపము కూడా అలాగే మారుతూ ఉంటుంది. స్త్రీ కూడా తర్వాత పునరుత్పత్తి కేంద్రం అవుతుంది కదా. చిన్న పాప నుంచి మొదలు పెడితే తను ఈ మొత్తం పుష్పానికి సంబంధించిన అన్ని క్రమాల్ని దాటుతుంది. అందుకని స్త్రీకి సంకేతంగా మనకి ఈ పుష్పాలని చూపిస్తూ ఈ ఆరాధన చేస్తాం మనం. దీన్ని నీళ్ళల్లో ఎందుకు వదులుతాము అంటే కనుక, నీళ్ళల్లో అనేక క్రిమి కీటకాలు ఉంటాయి. వానలు పడి ఎక్కడి నుంచో రకరకాల బురదలు కొట్టుకొచ్చి మన ఇంట్లో ఉన్న బురద కూడా కొట్టుకెళ్ళి, అప్పట్లో చిన్న చిన్న పాకలు కదమ్మా, అన్నింటిలో నుంచి కొట్టుకెళ్ళిపోయేవి. ఇప్పుడంటే మనం చక్కగా స్లాబ్లలో ఉన్నాము, అప్పుడు ఏమైనా కొట్టుకెళ్ళిపోయేవి. అలాంటప్పుడు అక్కడ ఉన్న క్రిమి కీటకాలన్నింటినీ నివారించి సర్వరోగ నివారణగా పనిచేస్తుంది ఈ బతుకమ్మ పండుగ. అందుకని వీటిని ఏం చేస్తారు? ఈ పువ్వులని, ఈ ఆకుల్ని, గౌరమ్మని, పసుపుని, వీటిని అన్నింటిని నీళ్ళల్లో వేస్తే పసుపు ఏం చేస్తుంది? మీరు ఏదైనా బాగాలేదనుకోండి, మీకు బాగా జలుబు చేసింది అనుకోండి, కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మీరు వెంటనే ఒక పసుపు ముద్దను నోట్లో వేసుకొని తీసుకున్నారనుకోండి, పసుపునికి చక్కగా గట్టిగా కలిపేసేసి ఒక మాత్రలాగా తయారు చేసుకుని నోట్లో వేసుకొని కొన్ని గోరువెచ్చని పాలు తాగారనుకోండి, కీళ్ళ నొప్పులు మీకు మీ పెయిన్ కిల్లర్ పనిచేసిన దానికన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఓకే. అంటే ఏంటి? మనలో ఏదైతే రోగాన్ని కేంద్రంగా చేసుకుని పెంచుతోందో ఆ క్రిమిని సంహారం చేస్తుంది. అలాగే నీటిలో కూడా సంహారం చేస్తుంది కదా. అందుకని ఆ నీటిలో ఉన్న క్రిముల్ని సంహారం చేసి మనకి మళ్ళీ చక్కటి నీటిని ప్రసాదించి ఆ గ్రామం అంతా ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఈ పండుగ ఉపయోగపడుతుంది. కాబట్టి ఉద్వాసనని పలుకుతారు. ఓకే. నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి.